ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. మీకు కృప చేత దయచేత గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలు మమ్మ దాచుకొని మందరి ఆయుష్కాలం పొడిగించి మందరి జీవితంలో ఈ విధంగా మరొక ఆదివారం దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు యొక్క యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినాన సంఘంగా కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచని బలపరచండి తండ్రి. ఒక సమయంలో మేమంతా సంఘంగా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ ఆత్మసన దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసన ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులు సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదిపరపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, నీ భక్తికి పునాది ఏది? నీ భక్తికి పునాది ఏది? ధ్యానించడము భక్తికి పునాది అని మనం చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ధ్యానించడం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే చలించిపోకుండా మనస్సు నిలుపుకోవడం, దేవుని మీదనే ఆయన మాటల మీదనే కేంద్రీకరించడం, ఆలోచన తప్పిపోకుండా ఏకాగ్రత కలిగి ఆ మాటల మీద మనసుంచడమే ధ్యానించడం. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా దేవుని మాటలు మనం ధ్యానిస్తే మనకి దేవుని మీద ప్రేమ కలుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ మనకి దేవుని మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఇంకా బలపడుతుంది. అందుకే ఒక మంచి మాట ఫిలిప్పీ పత్రిక పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను వండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏవి ఖ్యాతి గలవి? ఏవి న్యాయమైనవి? దేవుని వాక్కులు, ఆయన మాటలు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టడలు, ఇవి ఏంటి? రమ్యమైనవి, సత్యమైనవి, ఖ్యాతి కలిగినవి, న్యాయమైనవి. వీటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. ధ్యానం ఉంచుకోవడం అంటే కేవలము చదవడమే కాదు, చదువుతున్న ఆ దేవుని మాటలను మనము పాటిస్తూ ఉండాలి, పాటించాలి.
పాటించడానికి ధ్యానించాలి, ధ్యానించి పాటించాలి. అందుకే ఆయన వాక్కులు, ఆయన దేవుని మాటలు అవి రమ్యమైనవి, సత్యమైనవి. మరి మనము దేవుని శాసనాలు, కట్టడలు ధ్యానించాలా అంటే అవును, ధ్యానించాలి. మరి కంఠస్థము చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కంఠస్థం చేయడం కూడా మంచిదే, కానీ కంఠస్థం మాత్రమే చేస్తే సరిపోదు. ఆ మాటలు మనము పాటించాలి, దాని ప్రకారంగా మనము బ్రతకాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాటలు మనం చూస్తే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 23వ వచనం చూస్తే, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 23వ వచనం, అధికారులు నాకు విరోధముగా సమతీర్చి మాట్లాడుకుందురు, నీ సేవకుడు నీ కట్టడను ధ్యానించుచుండును. చూడండి, దేవుని సేవకుడు దేవుని కట్టడలను ధ్యానిస్తున్నాడట. ఎందుకు ధ్యానిస్తున్నాడు? దాన్ని పాటించడానికి ధ్యానిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా 48వ వచనం, అదే అధ్యాయం 48, నాకు ప్రియంగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలు నేను ధ్యానించెదను. చూడండి దేవుని బిడ్డలారా, ధ్యానించాలి, మనసు పెట్టాలి, వాటి మీద దృష్టి పెట్టాలి, వాటి గురించి ఆలోచించాలి. కానీ మన దృష్టి అంతా దేని మీద ఉంటుందండి? మన మనసంతా దేని మీద ఉంటుంది? మన ఉద్యోగం మీద, మన వ్యాపారం మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భక్తుల జీవితాల్లో వాళ్ళు అంటున్న మాటలు చూస్తే, నాకు ప్రియముగా నున్న నీ ఆజ్ఞల తట్టు ఆయన దృష్టి పెడుతున్నాడు, దేవుని మాటల తట్టు, ఆయన శాసనల తట్టు దృష్టి పెడుతున్నాడట. 99వ వచనం, అదే అధ్యాయము 99వ వచనంలో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని శాసనాలను, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలు, ఆయన ధర్మములను మనము ధ్యానించిన ప్రకారంగా మనం పాటిస్తే మనం జ్ఞానవంతులమైపోతామట. అందరికంటే జ్ఞానవంతులుగా మనం ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచిస్తే అదే కీర్తన గ్రంథములో మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం, కానీ మరి ఈ రకంగా ఎప్పుడు ఆలోచించలేదేమో. కీర్తన గ్రంథం, అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనకు బాగా తెలుసు. 1వ అధ్యాయము కీర్తన గ్రంథం 1-2 వచనాల్లో ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రం అంటే దేవుని మాట కదా, దేవుని చట్టం, అది లా. అలాంటి ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే కేవలము చదవడమే కాదు దేవుని బిడ్డలారా, ఆ ధ్యానించిన దానిని, ఆ చదివిన దానిని దాని ప్రకారంగా పాటించాలి, బ్రతకాలి. అది ధ్యానం. ఇప్పుడు మామూలుగా లోకంలో ధ్యానం అంటే శ్వాస మీద మనసు కేంద్రీకరించడమే ధ్యానం అని లోకం చెప్తుంది. కొంతమంది తపస్సు చేస్తూ, మరి ఒక దగ్గర కూర్చుని తపస్సు చేస్తూ మాకు దేవుని దర్శనం కలిగింది, ఈ తపస్సు ద్వారా కొన్ని ఎన్నో మనం లోకంలో మనము చదువుకున్నాము, మరి పాటల్లో చదువుకున్నాము, లోకంలో సీరియళ్ళ ద్వారా కూడా చెప్పబడ్డది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఈ ధ్యానం ఏంటి అంటే,
ఆయన మాటలను మనం అర్థం చేసుకుని, ఆయన మాటల మీద ఆలోచన కలిగి, ఆయన మాటలు పరిశీలన చేసి దాన్ని పాటించడమే ధ్యానించడము. అర్థమున్న దేవుడు, ఇది మనకి క్లారిటీగా ఇంకా అర్థం కావాలి అంటే పాటించడమే ధ్యానము. ధ్యానించడము మాత్రమే సరిపోదు, దాని ప్రకారంగా మనము బ్రతకాలి, పాటించాలి అనడానికి ఒక మంచి మాట మనం చూస్తే, మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్లో అయితే యెహోషువకి దేవుడు చెప్తున్నాడు ఏమని, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. యెహోషువ, నా సేవకుడైన మోషే గారి ద్వారా నేను ధర్మశాస్త్రం ఇచ్చాను కదా, ఆ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 613 ఆజ్ఞలను కంఠస్థం చేస్తే సరిపోదు. అది కంఠస్థం చేయము కాదు దేవుడు, దాని ప్రకారంగా నువ్వు చేయాలంటున్నాడు యెహోషువ గారితో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ 613 ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలలో మోరల్ లాసు 150 ఉన్నాయి, సెరమోనియల్ లాసు 326 ఉన్నాయి, ఇక సివిల్ లాసు 137. మొత్తం 613 ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఏమడ్డాయి అన్నాడు. అదే యెహోషువ గారితో చెప్తున్నాడు ఏమని, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. చేయమంటున్నాడు అక్కడ, చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నువ్వు ఎడమకి కుడికి తొలగకూడదు. నువ్వు నేను ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా నువ్వు చేస్తూ నువ్వేం చేయాలంటే కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. ఇంకా ఏం చేయాలి? నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధించుకుంటూ నువ్వు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారమును చేయనట్లు, దివారాత్రమును చేయనట్లు, నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. అర్థముందో దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి? ఇవన్నీ దివారాత్రము ధ్యానిస్తూ ఆ ధ్యానించిన ప్రకారం నువ్వు చెయ్యాలి అంటున్నాడు. చదువుకొని ధ్యానించి పక్కన పెడితే కాదు. అందుకే ఇక్కడ క్లియర్గా ఇప్పుడు చదువుకున్న 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఏదైతే నువ్వు ధ్యానిస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు నీ ప్రవర్తన చక్కగా ఉంటది. నువ్వు ఎడమ వైపు కుడివైపు పోకుండా ఉంటావంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ధ్యానించిన ప్రకారంగా చెయ్యమంటున్నాడు దేవుడు. ధ్యానించిన ప్రకారంగా బతకమంటున్నాడు. ధ్యానించడం దేనికి అంటే పాటించడానికి. అర్థమవుతుంది. దేని పాటించాలి? దేవుని శాసనాలను, దేవుని మాటలను. కానీ ఎంతమంది దేవుని మాటలు ధ్యానించే వాళ్ళు ఈరోజు ఉన్నారు చెప్పండి? ఎంతమంది దేవుని మాటలు ధ్యానించుకుంటూ తమ బ్రతుకుని పరిశీలన చేసుకునే వాళ్ళు ఎంతమంది సంఘాలలో ఉన్నారో చెప్పండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక మాట మనము చదువుతున్నప్పుడు, బైబిల్లో ఒక మాట మనకు వినబడుతున్నప్పుడు ఆ మాట ప్రకారంగా నా బ్రతుకు ఉన్నదా లేదా,
ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని ఎంతమంది పరిశీలన చేసుకుంటున్నారు? ఆలోచించండి. ఎందుకంటే ఇక దేవుడి ఈ ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడి శాసనం ఇచ్చాడు, దేవుడి మాట చెప్పాడు, దీని ప్రకారంగా నా బ్రతుకు ఉన్నది, దీని ప్రకారంగా నా బ్రతుకు సంపూర్ణంగా ఉన్నదని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆలోచించండి బాగా. చూద్దాం దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్తున్నాడు. మరి ఈ మాటలు చదువుతున్నప్పుడు మన భక్తి విశ్వాస జీవితం ఎలాగున్నది అనేది పరిశీలన చేద్దాం ఒకసారి. పౌలుగా భక్తుడు కొలసి సంఘానికి రాస్తున్నాడు. పౌలు గారు రాసిన కొలసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుదాం. ముందుగా కొలసులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనమంతా ఎవరమండి? క్రీస్తు సంబంధులం, క్రైస్తవులం, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారం. అవునా కదా? అంటే క్రీస్తు రక్తములో మన పాపాలు కడిగి వేసుకున్న వారం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పరిశీలన చేద్దాం, మనం ఆలోచిద్దాం. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఇప్పుడు వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అన్నాడు. పైనున్న వాటిని వెతకడం అంటే అటక మీద ఏముందో వెతకమనా? కాదు కదా. పరలోక సంబంధమైన వాటిని వెతకాలని, పరలోక సంబంధమైన వాటి మీద మనసు కేంద్రీకరించాలని కదా. ఇప్పుడు చదమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు మనం ఇక్కడ ఆగి మనమంతా పైనున్న వాటినే వెతుకుతున్నామా? నిజంగా మన ఆలోచన, మన దృష్టంతా పైనున్న పరలోకం కోసమే ఉన్నదా? అదే కదండి ధ్యానించిన కానీ పాటించడం అంటే అదే కదా. అవునా కదా? మనం ఏది చదువుతున్నామో, ఏది మనకు వినబడుతున్నదో దాన్ని మనము చదువుతున్నప్పుడు, మనం వినబడుతున్నప్పుడు నిజంగా ఆ మాట ప్రకారంగా మన జీవితం ఉన్నదా లేదా? లేదా భూమి మీద ఉన్న దాని మీదనే మన మనసంతా ఉన్నదా? ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నారు, మీరంతా క్రీస్తులో చచ్చిపోయారంటున్నారు. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడు. ఒకవేళ మీరు యేసు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి, వెతుకుతారు అంటున్నాడు. అక్కడ ఏముంది? యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నాడు. ఖచ్చితమే కదా, ఇది మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనము బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజంలో మన పాపాలు కడగబడ్డాయి అంటున్నాము, కడుక్కున్నాం కదా, రక్షణ పొందినాం కదా. ఇక్కడ వాక్యం మనని ప్రశ్న వేస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏమని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి. వెతుకుతున్నామా లేదా ప్రశ్న వేసుకోండి. ఇంకా అక్కడ ఏమున్నది? పరలోకంలో క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. వద్దు అన్నాడు. దేవుడు వద్దు అనేది మనం చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము? ఆజ్ఞని అతిక్రమిస్తున్నాము, శాసనాలను పక్కకు పెట్టేస్తున్నాం. అవునా కదా? అందుకే మనం మోసపోవద్దు దేవుని బిడ్డలారా. మనం మోసపోవద్దు. సాతాను మనల్ని మోసం చేయడానికి అవకాశం ఇద్దాం. ఎందుకంటే వాక్యం ఇచ్చాడు దేవుడు, ఆయన మాటలు ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏలైనగా, ఎందుకంటే మీరు మృతి పొందితిరి అన్నాడు. మనం మృతి పొందామా? మరి మనం చచ్చిపోయాం కదా, మన పాపములో చచ్చిపోయాం కదా, మన పాపములో క్రీస్తులో చనిపోయాం కదా. చనిపోయిన తర్వాత మరలా పాపం అప్పుడప్పుడు బతుకుతున్నదా? ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారో, మీరు క్రీస్తులో చనిపోయారు. ఎప్పుడు? బాప్తిజంలో మనమంతా యేసుక్రీస్తులో చనిపోయి క్రొత్త జన్మ జన్మించాం కదా. అంటే పాపములో మనం చనిపోయాం కదా, ఆ పాపమును చంపాం కదా. చంపిన పాపం మరలేమన్నా లేస్తున్నదా, బయటికి వస్తుందా? అలా అయితే మనకు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్షతలో పరలోకము ఇయ్యబడదు. దేవుని బిడ్డలారా, ఎందుకు? ఎవరైతే మృతి పొందారో, ఎవరైతే పరలోకం మీద దృష్టి పెట్టారో వాళ్ళకు మాత్రమే పరలోకం ఇవ్వబడుతుంది. ఈ వాక్యం క్లియర్గా చెప్తున్నా చూడండి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎందుకంటే మీరు మృతి పొందితిరి. లోక విషయములో పాప విషయం మృతి పొందాము. చూడండి, ఒకసారి పాప విషయములో ఆ పాపాన్ని చంపుకున్న తర్వాత ఆ పాపాన్ని చంపేసిన తర్వాత మరలా పాపాన్ని మనం చేస్తున్నాము అంటే, మరలా పాపాన్ని కొనసాగిస్తున్నామంటే మనం క్రీస్తులు మృతి పొందలేదనే కదా. దేవుని బిడ్డలారా, ఆ పాపమును మృతి పొందలేదే కదా. మనం పామును చంపుతామండి. ఒక పామును చంపినప్పుడు ఎలాగ చంపుతామండి? పామును చంపినప్పుడు దాని తల మీద చితకదొక్కి ఇంకా 4 సార్లు ఇది బతికిందా లేదా చూసుకుంటూ, అది చనిపోయిందని ఒకసారి తోక వైపు తల వైపు చూసి కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒకవేళ అలా చంపకపోతే అది మనల్ని చంపేస్తుందని. మరి ఈ పాపం ఇంకా ప్రమాదకరం కదా, పాము కంటే ప్రమాదకరమైంది కదా. అప్పుడప్పుడు పాపం మరలా మనం చేస్తున్నామా అంటే నిజంగా మనము యేసుక్రీస్తులో మృతి పొందిన వారము కామని. మృతి పొందాం కదా, పాపాలు చంపివేసుకున్నాం కదా. చంపివేసిన తర్వాత ఇక మనలో ఏముండకూడదు, ఏమి కనపడకూడదు. కింద చెప్తున్నాడా, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే క్రీస్తులో మృతి పొందుతానో, ఎవరైతే పైన వాటి మీద మనసు పెడతానో అలాంటి వారికి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ ప్రత్యక్షత దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? పరలోక గురించి మాట్లాడుతున్నాడు. ఏమి నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తులో మృతి పొందిన తర్వాత, మన పాపాలను మనము చంపుకున్న తర్వాత మనలో ఏమేమి కనపడకూడదో కింద మాట్లాడుతున్నాడు. మనలో ఏమేమి కనపడకూడదు ఇక. కావున భూమి మీద మీ అవయములను అనగా మనలో ఏమేమి కనపడదో చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షని చంపివేయుడి. మనము చంపవలసింది ఇవి. అర్థమవుతుందా? మనము క్రీస్తులో చనిపోయాం కదా, చనిపోయిన తర్వాత మనలో చంపబడ్డం ఇవి చంపివేయడిక మనవి కనబడ్డాను వీల్లేదిక. ఇవి కనబడ్డానికి వీల్లేదు. ఏమిటి? జారత్వము, అపవిత్రత, కామోతరత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షని చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఈ పైనున్న ఇవన్నీ కూడా మనలో ఉంటే ఉగ్రత మన మీదికి వస్తుంది. కాబట్టి మనల్ని ఏం చేయమంటున్నాను? ఇవన్నీ చంపివేయుడి. ఏమే వచ్చిన చదవమ్మా. ఇప్పుడు అవన్నీ చంపివేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి, మన జీవితం ఎలాగ ఉండాలి? ఇప్పుడైతే మేము ఎవరో చంపిన, అవన్నీ చంపుకున్న మనము, క్రీస్తులో చనిపోయిన మనము, పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్న మనము, మనలో ఏముండకూడదంట?
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటిని అన్నిటినీ విసర్జించుడి. ఇవన్నీ మన నోటి నుంచి రావడానికి వెళ్ళలేదు. మనకి కోపము అర్థం లేకుండా కారణం లేని కోపము రావడానికి వీల్లేదు. ఆగ్రహము మన ఆగ్రహము చెందడానికి వీల్లేదు. దుష్టత్వం మనలో కనబడడానికి వీల్లేదు. దూషణ మన నోటి నుంచి రావడానికి వీల్లేదు. వీటన్నిటిని విసర్జించుడి. ఇంకేమంటున్నాడు? ఒకనితో ఒకడు అబద్ధమాడకండి. మనము నిజమే మాట్లాడాలి. మనం మాట్లాడుకుంటే నిజమే మాట్లాడాలి. అబద్ధము మాట్లాడేవాడు ఇంకా పాపాన్ని ఇంకా అప్పుడప్పుడు బతికిస్తున్నాడని అర్థం. ఎందుకంటే అవన్నీ చంపుకోవాలి కదా. చంపబడ్డా ఇవన్నీ మనలో కనపడడానికి వీల్లేదు. అందుకే ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నాం. అంటే క్రొత్త స్వభావం ఎలా ధరించుకున్నాము? యేసుక్రీస్తు రక్తములో మన పాపాలు కడిగి వేసుకుని ఆ పాపాలను చంపుకొని కొత్త స్వభావం, నవీన స్వభావము ధరించుకున్నామట. క్రీస్తు స్వభావమును ధరించుకున్నాం. ధరించుకున్న తర్వాత ఇక మనము పైన చదువుకున్న ఏవి కూడా మనకి కనబడడానికి వీలు లేదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇప్పుడు మనం ఎవరము? నూతన స్వభావము, నవీన స్వభావం ధరించుకున్న వారము. అందుకే ఇప్పుడు మనము ధరించుకోవలసింది ఏంటి? నవీన స్వభావం ధరించుకున్న మనలో కనబడవలసింది ఏంది? మనం ఇప్పుడేం ధరించుకోవాలి? 12 నుంచి చదువు 15 వరకు అదే అధ్యాయం. కాగా దేవుని చేత ఎవరెవరైతే ఏర్పరచబడిన వారు ఉంటారో అలాంటి వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలు తత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది ఏందట? జాలిగల మనస్సు, దయాలు తత్వం. ఎందుకు? ఇవన్నీ యేసుక్రీస్తులో నవీన స్వభావముగా పోయింది. యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆ ప్రభువుని ధరించుకోవడం అంటే, ఆ ప్రభువులో మనం మృతి పొందడం అంటే, మన పాపల విషయంలో ఇప్పుడు మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, మనం ధరించుకోవాల్సింది ఏంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ జాలిగల మనస్సును, దయ కలిగి ఉండడం, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది ఇవి. ఇక ఈ పైన చదువుకున్న ఇవన్నీ మనలో కనపడకూడదు. ఏంటి? ఆగ్రహము, కోపము, దూషణ, బూతులు, అబద్ధాలు చెప్పడాలు, ఇవన్నీ విసర్జించమంటున్నాడు కదా. విసర్జించి అవన్నీ ఏంటి? ప్రాచీన స్వభావంలో ఉన్నాయి. ప్రభువులో మన పాపలు కడుక్కోక ముందు ఉన్న లక్షణాలు ఇవన్నీ. అవన్నీ వదిలేసుకుని నవీన స్వభావం ధరించుకున్న మనము ఏమి కనబడాలి అనేది ఇప్పుడు మనం చదువుకున్నాం. కంటిన్యూ చేయమ్మా. మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని. ఎవడైనను తనకు హాని చేసినని ఎవడైనా మనకు హాని చేశారండి. వాడు హాని చేసినది కాబట్టి నేను కూడా హాని చేస్తాననవద్దు. మనం ఇక అర్థమందండి. ఒకడు మనకు హాని చేస్తే మనము కూడా తిరిగి హాని చేస్తాం అనకుండా దేవునికి అప్పచెప్పేసేయాలి. దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందండి. ఇక మనం ఇన్వాల్వ్ కావద్దు. ఇక ఎందుకంటే ఇది ధరించుకోవాలి. మనం జాలిగల మనసు, దయాళుతత్వము, యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ ఇది. ఆ ప్రభువు ధరించుకున్న మనము ఎవరైనా మనకు హాని చేస్తే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున
మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణమైన ప్రేమ, అన్నిటిని భరించే ప్రేమ, అన్నిటిని తానే ప్రేమ. మన యేసుక్రీస్తు ప్రేమ మనల్ని భరిస్తున్నాడు, మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. అందుకే చెప్తున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎందుకంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మన హృదయంలో సమాధానం, యేసుక్రీస్తు ప్రభువారిచ్చే సమాధానం ఏలుచుండనీయుడి. ఇందుకొలకే మనం ఒక్క శరీరముగా అంటే సంఘముగా పిలువబడితిమి మరియు కృతజ్ఞులై ఉండుడి. చూడండి దేవుని బిడ్డలారా, మనం వీటిని ధరించుకోవాలి. మన జీవితంలో ఇవి కనబడాలి. ఇక ప్రాచీన స్వభావంలో ఉన్న ఆ లక్షణాలు ఏవి కూడా మనలో కనబడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అవన్నీ కూడా మనము చంపేశాము క్రీస్తులో. క్రీస్తు ప్రభువును మన గురించి చెప్పిన మాట, మీరు క్రీస్తులను మృతి పొందితిరి. మృతి పొందిన తర్వాత, చచ్చిన తర్వాత మరలా లేవడానికి వీల్లేదు. పామును ఎలాగ చంపుతున్నామో అలాగే మనలో ఈ లక్షణాలని, ఈ పాప క్రియలన్నీ కూడా చంపేసిన తర్వాత అప్పుడప్పుడు మరలా లేవడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అవి మళ్ళా మన జీవితంలో కనబడడానికి వీల్లేదు. అందుకే ఇంకా కొన్ని మాటలు కీర్తన గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 98వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 98వ వచనం చూస్తే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నామంటే అర్థం ఏంటి? మోసుకొని వెళ్తున్నాడనా? ఆజ్ఞలు తోడుగా ఉండడం అంటే, ఏ ఆజ్ఞలు దేవుని శాసనాలు ఏదైతే ధ్యానించాడో దాని ప్రకారంగా జీవిస్తున్నాడని కదా. అవి తోడుగా ఉన్నాయి అంటే దాన్ని పాటిస్తున్నాడని కదా అర్థం దేవుని బిడ్డలారా. అందుకే 127 అదే అధ్యాయం 127 వచనం. బాగా గుర్తుపెట్టుకోండి, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. మనకి బంగారం ఇష్టం, మనకి బంగారం ఇష్టం కనబడుతున్నది. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు మనకి ప్రియంగా ఉంటున్నాయా? మరి ఎప్పుడైనా ఇప్పుడు కొలస్సీ పత్రికలో మనం చదువుకున్న 3వ అధ్యాయం 1 నుంచి 10, 12 నుంచి 10 చదువుకున్నాం కదా. ఇవి చదువుతున్నప్పుడు ఈ మాటలన్నీ నేను ఇప్పుడు నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీలో భయం ఏమన్నా కలిగిందా? మీలో భయం కలిగిందా? అదేంటి మరి? అవును కదా, నేను లోకం మీద దృష్టి పెడుతున్నానేంటి, ఉద్యోగం మీద దృష్టి పెడుతున్నానేంటి, కుటుంబం దృష్టి పెడుతున్నాను, పిల్లలు అంటున్నాను, మరి నేను పరలోకం వైపు నా మనసు లేదేంటి అని ఏమన్నా మీకు ఆలోచన వచ్చిందా? అలాంటి భయం ఏమన్నా కలిగిందా? దేవుని బిడ్డలారా, అలా భయము కలగకపోతే, అలాంటి భయము దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనలో భయము కలగకపోతే, మనలో స్పర్శ లేకపోతే, మనం బాప్టిజం తీసుకున్నా కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సైలెన్స్లోకి వెళ్ళిపోయాడని అర్థం. అర్థమున్నది ఏమిటన్నా? మనం బాప్టిజం తీసుకున్న తర్వాత మనకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటున్నాం కదా. మనం వింటున్నప్పుడు, మనము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనలో ఆ భయం అనేది రావడం లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయాడని అర్థం. అందుకే ఉదయం లేస్తాం, ఉద్యోగం చేసుకుంటాం, చదువుకుంటాం, పడుకుంటాం, అయిపోయింది. ఇంకా కాదు దేవుని బిడ్డలారా, అలా కాదు. అందుకే చెప్తుంది ఇక్కడ భక్తుడు, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నిజంగా మనము దేవుని మీద కేంద్రీకరించి ఆయన మాటల మీద దృష్టి పెడితే, ఆ ధ్యానించిన మాటల మీద మనం దృష్టి పెడితే మనకు ఆయన ఆజ్ఞలు ప్రియంగా కనబడతాయి. అవే మొదటి స్థానంగా మనకు కనబడతాయి దేవుని బిడ్డలు. అందుకే దేవుని శాసనాల ప్రకారముగా, కట్టడల ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా చూసుకోవడమే ధ్యానించడం.
ఆ ధ్యానించి దాని ప్రకారంగా ఆ మాటల పట్ల బతకడమే ధ్యానించడం దేవుని. అంటే ఆ మాటలను దృష్టి పెట్టడం, మనసు పెట్టడం, లగ్నం చేయడం. మన మనసు దేవుని మాటల మీద లగ్నం చేయడం. అర్థమవుతుంది ఏమిటి కదా, వాటి మీద పెట్టడం. అంటే ఇప్పుడు ఒక వాక్యము మనం చదువుకున్నప్పుడు విన్నప్పుడు, అవును ఇప్పుడు ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడు కదా, దీని ప్రకారంగా నేను అన్ని పరిస్థితులు బతుకుతున్నానా, దీన్ని అన్నిటిలో బతుకుతూ ఇంకొక వాక్యాన్ని చూసుకుని దాన్ని బ్రతకడానికి దాని ప్రకారం బతక ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడైనా చూస్తున్నామా? ఆలోచించండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం పరలోకం వెళ్ళాలి, మనకి పరలోకం దొరకాలి, ఆ పరలోకం మనకి ఇయ్యాలంటే ఇవన్నీ దేవుడు చెప్పుతున్న సూచనలు, జాగ్రత్తలు, వాక్కులు, శాసనాలు, ఆజ్ఞలు, ధర్మవిధులు, వీటి ప్రకారంగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనకి పరలోకము దొరుకుతున్నది, ఇయ్యబడుతున్నది. మీకు అర్థం కావాలని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సడన్గా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, క్రైస్తవుడే, యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టారు. కోమాలో ఉన్నా కానీ కోమాలో ఉన్న డాక్టర్ ఏం చెప్తున్నాడో ఆయనకి వినబడుతున్నది. ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఈయన బతకడం కష్టం అంటున్నాడు డాక్టర్. కోమాలో ఉన్న వ్యక్తికి వినబడుతున్నప్పుడు ఆ సమయంలో ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి నిజంగా అప్పుడు వరకు ఆయన ఉన్న భక్తి విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన ఏనాడు కూడా వాక్యాన్ని ధ్యానించకుండా దాని ప్రకారం బతకకుండా ఆలోచించకుండా ఉన్నాడు అనుకోండి, భయం కలగదా? ఇక భయం కలిగి అమ్మో నేను ఇంత శ్రద్ధ చేశానని అప్పుడు అనుకుంటాడు, కానీ ఆ వ్యక్తికి అవకాశం ఉండదు. అదే రివర్స్లో మనం ఆలోచిస్తే, దాన్ని రివర్స్లో అదే యాక్సిడెంట్ అన్న వ్యక్తి నిజంగా దేవుని కోసం బ్రతికి ఆ మాటలకు లోపలి ధ్యానించి పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతికి అలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాడు అనుకో, ఆయనకి ఏం కలుగుతుంది? ధైర్యము కలుగుతుంది, ధైర్యం ఉంటుంది, కోమాలో ఉన్న ధైర్యం ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనం, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో అలా మనకి ఆజ్ఞను మనం పాటించినప్పుడు మనకి ధైర్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. చూడండి, దేవుని జ్ఞానము, దేవుని వాక్కులు, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తే ధైర్యంగా ఉంటామండి. నిజంగా ఒక వాక్యాన్ని తీసుకుని ఈ వాక్య ప్రకారంగా నా బ్రతుకు ఉన్నదా లేదా, నేను నిజంగా ఈ వాక్య ప్రకారం పరిపూర్ణంగా బతుకుతున్నానా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. కన్యక గర్భం ద్వారా భూమి మీద పుట్టడం జరిగింది. పుట్టిన ప్రభువారు 33 సంవత్సరాలు భూమి మీద బతికారు. చివరి 3 సంవత్సరాలు గొప్ప సేవ చేసి సువార్త ప్రకటించి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేశారు కదా. చేసిన తర్వాత ఇక ప్రభువారు వెళ్ళిపోయే ముందు అంటున్న మాట కోసం మనం ఆలోచిస్తే, ఇక భూమి నుంచి వెళ్ళిపోతారు ప్రభువారు. ఆ వెళ్ళిపోతున్న ముందు ప్రభువారు తనతో మాట్లాడుతూ అంటున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనము అసలు ఒక్కరమన్నా అనగలమా? దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 17 3వ వచనం, అద్వితీయ సత్య 4వ వచనం కదా, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని అంటున్నాడు ప్రభువారు. మనము ఒక్క దాని గురించి అని అనగలం ఈ మాట, ఒక్క దాని గురించి. ఇప్పుడు రేపన్నాడు దేవుడు మనల్ని అడిగి కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం నుంచి 15 వరకు ఇవన్నీ మీకు తెలుసా? నాకు తెలుసు ప్రభువా, నాకు కంఠస్థం వస్తాయి, నాకు తెలుసు. అవును, నీకు తెలుసునే, నాకు తెలుసులే. దాంట్లో దేని నువ్వు పాటించావు, వాటిలో దేని నువ్వు పరిపూర్ణంగా పాటించావు అని అడిగితే మనం మొక్కను ఎక్కడ పెట్టుకుంటాం? దేవుని బిడ్డలారా, అందుకే మనము వాక్యాన్ని ధ్యానించాలి,
ఆ ధ్యానించడం అంటే పాటించడమే, ధ్యానించడం, దాని ప్రకారంగా బ్రతకాలండి, బ్రతకాలి. ప్రభువారు చూడండి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణముగా అంటే కంప్లీట్గా 100% సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. మరి మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? మనము దేని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం? మన ఆలోచన, మనసు దేని మీద ఉన్నది? మన దృష్టి మనం దేన్ని ధ్యానిస్తున్నాం? లోకాన్ని ధ్యానిస్తున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేని మీద మన దృష్టి కేంద్రీకరిస్తున్నాం అనేది ప్రశ్న వేసుకోవాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే మనందరము దేవుడున్న పరలోకము చేరాలి. అక్కడ చేరాలి అంటే దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా మనం బతికినప్పుడే మనకు ఆ శాశ్వతమైన నిత్య జీవము ఇవ్వబడుతుంది దేవుని బిడ్డలారా. అందుకే చూడండి, చాలా మంది, అందుకే ప్రభువారు చెప్పిన ఉపమానం కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే అది మనకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా అద్భుతమైనది. నిజంగా మాటని మనసు పెట్టి ఆలోచిస్తే మనం సెట్ అయిపోతాం, ఇమ్మీడియట్గా సెట్ అయిపోతాం మాట వింటే. విత్తువాని ఉపమానం గురించి మనకు బాగా తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఆ విత్తువాని ఉపమానములో 4 గ్రూపులుగా ప్రభువారు మాట్లాడతారు కదా, 4 గ్రూపులుగా ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. ఆ 4 గ్రూపుల్లో 3వ గ్రూపు గురించి మనకొకసారి మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 22వ వచనము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు ముళ్ళ పొదలలో విత్తబడిన వారెవరనగా, వాక్యం వినువాడే కానీ వాక్యం వింటాడట, కానీ అహిక విచారంలో ఈ లోక విచారములు, అంటే ఈ లోక విచారములు నీకున్నాయి అంటే అర్థం ఏంటి? నువ్వు క్రీస్తులోను చంపబడలేదనా? క్రీస్తులో నీ పాప నిమిత్తం మృతి పొందలేదనా? మృతి పొందిన మరలా నీ పాపాలు మరలా నీ జీవితంలోకి వచ్చేస్తున్నాయినే కదా. అంతే కదా దేవుళ్ళారా. నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా ఆ ప్రాచీన స్వభావం, ఆ ఓల్డ్ క్యారెక్టర్ వద్దు, ఆ పాత మనసు, ఆ పాత జీవితం వద్దు. నవీన స్వభావం, కొత్త జీవితం కదా మనకు ప్రభు ఇచ్చింది. మనని పరిశుద్ధులుగా చేసుకున్నాడు కదా. అందుకే అంటున్నాడు, ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యం వినువాడే వాక్యం వినువాడు, విన్నాడు వాక్యం, కానీ అహిక విచారమును ఈ లోక విచారమును, ధనమోసమును ఏ మోసమట? ధనమోసము. ఎంత ప్రమాదకరం ఆలోచించండి దేవుడు. ధనమోసమును ఆ వాక్యం అణచివేయి ఆ వాక్యాన్ని అణిచివేస్తుంది. నువ్వు వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నీలో స్పర్శ కలగడం లేదు, నీలో భయం కలగడం లేదు అంటే నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు సైలెన్స్ అయిపోయాడు. ఎందుకు సైలెన్స్ అయిపోయాడంటే ఐహిక విచారం అంతా నువ్వు ఆయన మీద పెట్టేస్తున్నావు. ఐహిక విచారము, ధన వ్యామోహం అంతా తీసుకొచ్చిన హృదయంలో నింపుకున్నప్పుడు ఆ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతున్నాడు. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే నువ్వు ఇచ్చి చూడు, ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఆయనకి నీ మనసు హృదయం ఇచ్చి చూడు, ఆయన ఎలా నడిపిస్తాడు. కానీ ఎందుకు సైలెన్స్ అయిపోతున్నారంటే ఇది ఐహిక విచారమును, ధనమోసమును ధన మోసం అన్నాడు డైరెక్ట్ గా. ఇది చెప్పింది ఎవరండి? ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు కదా. ఈ ప్రకృతిని, ఈ లోకాన్ని కలిగించిన సృష్టికర్త మాట అది. ధనమోసమును, ఆ వాక్యమును అణచివేయి ఆ దేవుని మాటని, వాక్యముని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడవును. కనుక వాడు నిష్ఫలుడు అంటే ఫలితం లేకుండా పోతాడు, నిష్ఫలుడైపోతాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా మనం మనసు పెట్టి ఆలోచించాలి. ఎందుకంటే ఆజ్ఞలు అనగానే దయ్యం ఏం చేస్తుందంటే, అమ్మో ఆజ్ఞలు ఇవన్నీ పాటించగలమనే దయ్యము, దుష్టుడు మనల్ని భయపెడతాడు. ఇక్కడ మనం వినబడుతున్న ఈ మాటలు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాటలు ఇవన్నీ మనం పాటించగలమా, పాటించలేమన్నట్టుగా దుష్టుడు భయపెడతాడు. కానీ ఈ ఆజ్ఞలన్నీ మనం పాటించగలమని దేవుడు రాయించాడు. దాని గురించి కూడా
1వ యోహాను పత్రిక చివరిగా 5వ అధ్యాయం 3వ వచనం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దేవుని బిడ్డలారా, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుడు చెప్పిన తర్వాత అమ్మో నువ్వు ఎలా పాటిస్తావని దయ్యం అంటది. దయ్యం ఎప్పుడు అంటది, దుష్టుడు ఎప్పుడు అంటాడు, నువ్వు వానికి అవకాశం ఇస్తే వస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వడం అంటే నీ మనస్సు, నీ ధ్యానం, నీ దృష్టి వాక్యం మీద లేకుండా, పరలోక సంబంధమైన వాటి మీద లేకుండా లోకం మీద పెడితే వాడు నిన్ను భయపెడతాడు. కానీ దేవుడే చెప్పాడు కదా, దేవుడు చెప్పాడంటే మనకి సాధ్యమే కదా. ఆయన ఏమంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆజ్ఞలు గైకోవడం అంటే ఏంటి? ఆజ్ఞలు గైకోవడం అంటే ఏంటి? ఆజ్ఞ అంటే దేవుని మాట, ఆజ్ఞ అంటే దేవుని శాసనం, ఆజ్ఞ అంటే దేవుని కట్టడ, విధులు, వాక్కులు. దేవుడు ఏం చేయమన్నాడో అది చేయడము దేవుని ఆజ్ఞ. దేవుడు ఏమి చేయొద్దన్నాడో చేయకుండా ఉండడమే దేవుని ఆజ్ఞ. ఇది మనం చేయగలము, ఇది భారమైంది కాదు అంటున్నాడు కింద. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనం అవకాశం ఇస్తే. కానీ మనం అవకాశం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకాశలు నీలోకి వచ్చేస్తాయి, నీ మనసులోకి వచ్చేస్తాయి, అవి నిన్ను భయపెడతాయి. దేవుడే ధైర్యం ఇస్తుంటే, దేవుడే చెప్పుతుంటే నువ్వు లోకాన్ని తెచ్చుకుని నువ్వు భయపడిపోతున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సైలెన్స్లోకి పంపించేస్తున్నావు, నిశ్శబ్దతలోకి పంపించేస్తున్నావు. అందుకే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క మెట్టు పరలోకానికి. అర్థమన్న దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలన్నీ పరలోకానికి మెట్లు. ఒక్క వాక్యం తీసుకుని దీని ప్రకారంగా నా జీవితం ఉన్నదా, దీనిని పరిపూర్ణంగా దీని ప్రకారంగా బతుకుతున్నాను ధైర్యంగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. అవును, దీని పక్కన నేను బతుకుతున్నాను, ఇంకా వేరే వాక్యాలు చూస్తాను, దాని ప్రకారం ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి తప్ప ఏదో నామకే వాస్తేలాగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలు. అందుకే మన భక్తికి పునాది ఏంటి అంటే ధ్యానం. ఆ ధ్యానం ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం అంటే ఆ ధ్యానిస్తున్న దేవుని మాటల మీద దృష్టి పెట్టడము, అలా దృష్టి పెట్టి దాని ప్రకారంగా బ్రతకడం. ఎందుకు అంటే అవన్నీ మరలా మొదటి వాక్యం చదువుకొని ముగించుకున్న ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో వాటి గురించి ఎంత మంచిగా దేవుడు రాయించారు చూడండి. ఆ వాక్కులు ఎంత గొప్పవో అనేది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండి ఎడల ఏవి సత్యమైనవి, ఏవి సత్యమైనవి? దేవుని వాక్కులు సత్యమైనవి. ఏవి మాన్యమైనవి? దేవుని వాక్కులు మాన్యమైనవి. ఏవి న్యాయమైనవి? దేవుని మాటలు న్యాయమైనవి. ఏవి పవిత్రమైనవి? దేవుని మాటలు పవిత్రమైనవి. ఏవి రమ్యమైనవి? దేవుని మాటలు రమ్యమైనవి. ఏవి ఖ్యాతి గలవి? దేవుని మాటలు ఖ్యాతి గలవి. అలాంటి వాటి మీద ధ్యానముంచుడి, వాటి మీద దృష్టి పెట్టుడి, వాటిని పాటించుడి. ధ్యానించుడి, పాటించుడి. ధ్యానించి పాటించాలి, ధ్యానిస్తూ పాటిస్తూ ఉండాలి. అలా మనం పాటించుకుంటూ వెళుతున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. ఎన్నో రీతులుగా మనం ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థన మాత్రమే చేసుకుంటే సరిపోదు, వాక్యాన్ని కూడా ధ్యానించాలి. ధ్యానించిన మాత్రమే చేస్తే సరిపోదు, దాన్ని పాటించాలి. సంఘాన్ని మాత్రమే వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, దేవుని మాటలకు లోబడి బ్రతకాలి. ఇవన్నీ మనము జాగ్రత్తలు తీసుకొని ఈ మాటలకు లోబడి మనం బ్రతుకుతూ ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేసి దీని ప్రకారంగా నా జీవితం ఉన్నదా లేదా పరిశీలన చేసుకోండి.
పరీక్షించండి, ధ్యానముంచండి, ధ్యానించుడి, పాటించుడి. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గొప్ప మాటలు ఇది నాన్న అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు వందనాలునైనా. అవును తండ్రి, వాక్యాన్ని ధ్యానించమని, ఆ వాక్యం ఎంత గొప్పదో ఆ ధ్యానిస్తున్న ఆ వాక్యాల ప్రకారం బతుకుతున్నామో లేదో పరిశీలన చేసుకోవడమే ధ్యానించడమని, ధ్యానించి దాన్ని పాటించడమని స్పష్టంగా మా అందరితో మాట్లాడవనైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీ ఆజ్ఞలు పాటించడమే మిమ్మల్ని ప్రేమించడమని, మీరు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనములు అవి భారమైనవి కావని, మేం పాటించగలిగేనే మీరు మాకు ఇచ్చారని మాట్లాడారు నాయన. అందును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము బ్రతికే శక్తిని, బలాన్ని మందరికి ప్రసాదించండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా క్రీస్తులో మృతి పొందిన మేము పైనున్న వాటి మీద మనసు పెట్టి పనులకు సంబంధ విషయాల గురించి ఆలోచించే శక్తిని, బలాన్ని మా అందరికి ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.